హాయ్ అండి, నమస్తే అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మన జర్నలిస్ట్ సాయి గారు పాపం ఆయన ఆవేదన మామూలుగా లేదు. ఎందుకంటే ఆయనకి వైసీపీ ప్రభుత్వం అంటే విపరీతమైన అభిమానం. మనం ఎవరైనా మళ్ళీ ఆయన గురించి మాట్లాడితే సాయి గారు ఎవరికి భయపడరు, ఈయన ఎవరు భయపడమన్నారు, భయపడమని ఎవరు చెప్పట్లేదు. వాళ్ళందరూ వక్రీకరిస్తున్నారు అని చెప్పే కంటే మనం వక్రీకరించే వార్తలు ఎలా ఉన్నాయో ముందు చూసుకోవాలి. గతంలో ఇతను రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇచ్చినప్పుడు, పేదలకు భూములు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఏదో ఒక లిటిగేషన్ పెట్టాలా, అమరావతిలో ఆ ఇల్లు నిర్మాణం కాకుండా అవ్వాలి. పేదోడిని అక్కడికి రానియకూడదు, అసలు బయటోడిని అక్కడికి రానియకూడదు. ఆ 29 గ్రామాల వాళ్ళదే రాష్ట్ర పాస్తి అంతా రాసి ఇచ్చేయాలి. రాష్ట్రంలో పన్నులతో కట్టే అన్ని అక్కడ కడితే వాళ్ళ 29 నగర ఇది పల్లె ప్రాంతాల వాళ్ళు పట్టణాలు అయిపోయి, హైదరాబాద్ అయిపోయి, సింగపూర్ అయిపోయి, జపాన్ అయిపోయి వాళ్ళు బ్రతికేస్తారు. రాష్ట్రంలోని ప్రజలందరూ మాత్రం చూస్తా కూర్చోవాలి. ఫస్ట్ రైతులకి ఇస్తామన్న భూములు డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వండి అంటే అది మాత్రం కుదరదు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. కానీ పేదలకు మాత్రం భూములు ఇస్తాను, పేదలకు ఇవ్వాలని ఇవ్వద్దు అని మాత్రం ఎవరు అనుకోరు. ఎందుకంటే రాజధాని అనుకున్నప్పుడే వాళ్ళకంటూ ఒక చోట ఏర్పాటు చేశారు, వాళ్ళకు కూడా భూములు ఏర్పాటు చేశారు. కానీ ఇతని ఉద్దేశం ఏంటి, అక్కడ అసలు రాజధానే లేకుండా చేస్తానని ఒక పక్క చెప్తూనే రాజధానిలో భూములు ఇస్తున్నానంటే ఈ సాయి గారు ఏం మాట్లాడతారు, రాజధానిలోకి రావద్దా, అది రాజధాని ఎలా అవుతుంది? ఆయన విశాఖపట్నం వెళ్తా అంటున్నాడు. అంటే ఎవడి భూమి ఎవడిస్తున్నాడు? అసలు భూములు ఇచ్చిన రైతులకే అంతవరకు ఫ్లాట్లు వాళ్ళకి డెవలప్ చేసి ఇవ్వమంటే నా చేత కాదంటున్నావు. తర్వాత మళ్ళీ వీళ్ళకి భూములు ఇవ్వలేదని ఇతను ఎలా ఏడుస్తున్నాడో చూడండి. నిజంగా అంత ప్రేమ ఉన్నవాడైతే తన ఇల్లు కట్టుకునే దగ్గర అంతమందిని నైట్గా నైట్ బుల్డోజర్తో తోసేసి అక్కడ చుట్టుపక్కల ఎవడు పేదవాడు లేకుండా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మొత్తాన్ని తోసేసావు కదా. మళ్ళీ ఇక్కడ ఆ జగన్నాటకం ఎందుకు? ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు, కానీ దానికంటే ఒక స్థలం ఏర్పాటు చేశారు. నువ్వు మాత్రం మెయిన్ కోర్ క్యాపిటల్లో వాళ్ళకి తీసుకొచ్చి అడ్డం పెడితే దాన్ని ఒక విలేజ్ లాగా వదిలేసి నువ్వు వైజాగ్ వెళ్ళిపోవాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు జరిగింది అది. కానీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడో ఇంకొకసారి అది కూడా ఇందాం. 31% మంది రిజిస్ట్రేషన్లకు దూరం. వైకాపా పాలనలో ఇంటి పట్టాల పంపిణీలో భారీగా అక్రమాలు చోటు చేసుకుని భూముల కొనుగోలు నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు అవకతవకలు కొనసాగినాయి. కేటాయించిన స్థలాలు దూరంగా ఉన్నట్టు రికార్డులో పేర్లు ఉన్నప్పటికీ స్థలాలు చూపించకపోవడం వంటి కారణాల వల్ల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లకు ముందుకు రాలేదు. 22.8 లక్షల ఇంటి పట్టాలు పంపిణీ కాగా ఇందులో 7,08,961 పట్టాలకు రిజిస్ట్రేషన్లు కాలేదు. ఇందులోనూ 40% వరకు రాయలసీమలో ఉన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించి నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో కేటాయించేశారు. భారీగా అనర్హులు ఉన్నారు, రిజిస్ట్రేషన్ అవసరం లేకున్నా. ఇక్కడ ఇవ్వకూడదు అనుకుంటున్నారు. ఆ రోజున ఊరి చివర నేనే ఎలా పేదలు వెళ్ళకపోయినప్పుడు మాలాంటి వాళ్ళం మీడియాలో కన్విన్స్ చేసేవాళ్ళు, నీకు ఊరి మధ్యలో యాడ్ నుంచి చెప్తారా కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటిది, ముందు అక్కడ ఇచ్చిన చోట నువ్వు వెళ్ళి ఉంటుంటే కదా తర్వాత నిదానంగా పెరిగేది ఆ ఏరియా అని చెప్పి. అట్లాగే వార్తలు రాసేటప్పుడు అందులో ఒక సామాజిక కోణం ఉండే, ఒక బాధ్యత ఉండే సొసైటీకి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఊరు బయట, ఆయన ప్రభుత్వంలో అయితే ఊరు బయట ఇచ్చారు, దాన్ని మాత్రం కన్విన్స్ చేసి చెప్పాలట. ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్లేసులు నచ్చక ఆయన కోర్ క్యాపిటల్లో తీసుకొచ్చి పేదలకు ఇల్లు ఇస్తా అంటాడు. ఈయన ఇచ్చేవి మాత్రం శ్మశానాల్లో, ఊరు బయట ఎక్కడైనా ఇవ్వచ్చు. కానీ అవి కూడా వాళ్ళు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు వీళ్ళ బినామీలు. మామూలుగా అయితే మిగతా వాళ్ళందరికీ ఇచ్చేశారు, వీళ్ళ బినామీలు ఏంది, మేము 30 సంవత్సరాలు మనమే ఉంటున్నాం కదా, ఈ రిజిస్ట్రేషన్ ఏమైనా ఇల్లు కట్టేసుకుంటే అయిపోద్ది, మన నెక్స్ట్ మన ప్రభుత్వమే వస్తుందన్న ఆశతోటి అప్పుడు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారేటప్పటికి ప్రూఫ్స్ కావాల్సి వస్తాయి కదా, నిజంగా అతను అర్హుడేనా అనర్హుడా అనేది డీటెయిల్ తేలిపోద్ది. అందుకోసం వాళ్ళు ముందుకు రాలేదు. కానీ దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దు అనుకుంటున్నారు, దానికి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. పచ్చ కవర్లకి లోకమంతా పచ్చ కనపడ్డాడు, మనం దరిద్ర పనులు చేసామని చెప్పి అందరికీ అలాగే ఉంటుందా? సాయి గారికి ఉన్న బుద్ధే అందరికీ ఉండాలని ఏమన్నా ఉందా? రాజధానిలో వచ్చిన కూడా 10% పేదవాళ్ళ పేర్లుంటే మిగతావి మొత్తం మన బినామీ పేర్లతో పెట్టుకుని అక్కడ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని చూశారు. ఇది వాస్తవం, మేము నమ్ముతున్నది. థ్యాంక్ యూ.